హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు జేవీ ఇన్సైట్స్. ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు అమెచర్ మూవీ రివ్యూ చేయమని. సో ఆ మూవీ చూసి రివ్యూ ఇస్తున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. అమెచర్ స్టారింగ్ రమీ మాలిక్ అండ్ రెచల్ యాజ్ లీడ్, డైరెక్టెడ్ బై జేమ్స్ హ్యావ్స్, ప్రొడక్షన్ బై 20th Century Studios. హీరో రమీ మాలిక్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ మూవీకి. అసలు అమెచర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ ఒక వర్క్ని ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఆర్ స్కిల్ లేకుండా ట్రై చేయడం. ఈ టైటిల్ మూవీకి బాగా సెట్ అయింది. ఎందుకంటే సిఐఏ ఆఫీస్లో డెస్క్ జాబ్ చేసుకున్న చార్లీకి అనుకున్న అటాక్ వల్ల తన వైఫ్ చనిపోయిందన్న విషయం తెలుస్తుంది. పోలీస్ కానీ తన డిపార్ట్మెంట్ కానీ ఏమీ చేయలేదని తెలుసుకొని తానే రంగంలో దిగి వాళ్ళని పట్టుకోవాలని, తనకి ఏమీ తెలియకపోయినా వాళ్ళని చేస్ చేయడానికి వెళ్తాడు. బేసిక్గా ఈ మూవీ అమెచర్ అనే నవల్ బై రాబర్ట్ లిటిల్ని బేస్ చేసుకొని తీసింది. యాక్షన్ స్పై థ్రిల్లర్గా ఈ మూవీని డిజైన్ చేశారు. సినిమా చూశాక నా ఒపీనియన్ ఓకే, బాగానే ఉంది, కానీ అంత గొప్పగా ఏం లేదు. ఇదే టెంప్లెట్తో మనం చాలా మూవీస్ చూసాం. అనుకున్న పరిస్థితుల్లో హీరో వైఫ్ని చంపేస్తారు, నెక్స్ట్ హీరో వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం. ఇన్ఫ్యాక్ట్ స్టోరీ మొత్తం ట్రైలర్లను చూపించారు, దాన్ని డీటెయిల్గా మూవీలో చూపించారు. హాలీవుడ్ మూవీస్కి మెయిన్ అడ్వాంటేజ్ రన్ టైం. వాళ్ళ రన్ టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు ఇండియన్ మూవీస్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 4 నిమిషాలు. అయినా కూడా నాకు అక్కడక్కడ బోర్ కొట్టింది. హీరో రమీ మాలిక్ పర్ఫార్మెన్స్ బాగుంది, తానే మెయిన్ లీడ్, చాలా సెటిల్గా ఉంది అతని యాక్టింగ్. ఎంతైనా ఆస్కార్ విన్నర్ కదా. ఒక సిఐఏ ఆఫీసర్గా ఇంకా వైఫ్ని చంపిన వాళ్ళని పట్టుకోవాలని తాపత్రయపడే ఒక హస్బెండ్గా తాను ఇచ్చిన పర్ఫార్మెన్స్ సూపర్. సింగం 2లో విలన్గా యాక్ట్ చేసిన హాలీవుడ్ యాక్టర్ డానీ ఈ మూవీలో ఒక క్యామియో చేశారు. తన బాస్ మూర్గా హాల్ట్ మెక్హెల్ని, తనకి ట్రైనింగ్ ఇచ్చిన కర్నల్గా లారెన్స్ ఫిష్బోన్, తను వెతుకుతున్న వాళ్ళని పట్టుకోవడంలో హెల్ప్ చేసిన ఇంక్విలిన్ రోల్లో కెట్రోనా బెల్ఫీవెల్లా పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఇక డైరెక్టర్ జేమ్స్ హ్యావ్స్, ఈయన ఒక టెలివిజన్ డైరెక్టర్, చాలా టీవీ సిరీస్ తీశారు. ఇతనికి ఇది సెకండ్ మూవీ ఆఫ్టర్ వన్ లైఫ్. ఈ మూవీ విషయానికి వస్తే చిన్న కథ అయినా కానీ ఇంకా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే వావ్ అనే మూమెంట్స్ అంత ఎక్కువగా ఉండవు ఈ మూవీలో. ఒక చేస్ సీక్వెన్స్, స్విమ్మింగ్ పూల్ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ అంత కన్విన్సింగ్గా అనిపించలే నాకు. లొకేషన్స్ ఇంకా ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుడ్. ఎడిటింగ్లో శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇది నా ఫైనల్ ఒపీనియన్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్.